హాయ్ మన మిత్రులందరికీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. సో ఈరోజు మన మార్కెట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక బుల్లిష్ సెంటిమెంట్ నుంచి సైడ్ వేస్ మార్కెట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసాం. నిన్నటి రోజునేమో లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో స్ట్రాంగ్ రికవరీ అయింది. ఈరోజు మార్నింగ్ కొద్దిగా కిందకి రావడం, అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవడం అనేది జరిగింది. ఎనీహౌ 22,500 దగ్గర అయితే మార్కెట్ కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అవుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇప్పటి నుంచి మార్కెట్ బుల్లిష్గా ఉంటాయా లేకపోతే బేరిష్గా ఉంటాయా అనేది రెండు కోణాల్లో మనం అనాలిసిస్ అనేది చేద్దాం. ఒకటి వచ్చేసరికి గ్లోబల్ పర్స్పెక్టివ్, రెండోది వచ్చేసరికి టెక్నికల్ అండ్ డేటా గురించి మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. అయితే లాస్ట్ 19 మంత్స్ మనం చూసుకున్నట్టు విక్స్ అనేది ఈసారి ఏంటంటే 19 మంత్స్ రేంజ్ని దాటి ట్రేడ్ అవ్వడం జరిగింది. అయితే మనం చూస్తే 20 పైన ట్రేడ్ అవుతుంది, కానీ నిన్న కానీ ఈరోజు కానీ విక్స్ కూల్ ఆఫ్ అవ్వటం అనేది జరిగింది. సో విక్స్ తగ్గుతూ ఉందంటే నెగిటివ్ ట్రిగ్గర్స్ అయితే లేవని చెప్పేసి మనం క్లియర్గా అనుకోవచ్చు, ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఒక బుల్లిష్ వ్యూతోనే ఉండాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఐటీ సెక్టార్ అనేది నిఫ్టీని ట్రాక్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాదాపుగా ఉన్న 17 సెక్టార్లో నిఫ్టీ ఇక ఉన్న 17 సెక్టార్లో 2-3 సెక్టార్లు నెగిటివ్లో క్లోజ్ అయినాయి. టాప్ గెయినర్గా కన్జ్యూమర్ గూడ్స్, మెటల్స్ కనిపించగా టాప్ లూజర్స్లో ఐటీ సెక్టర్ అనేది కనిపించింది. అఫ్కోర్స్ మైనర్ డ్రాగ్ అనేది జరిగింది. సో ఎందుకు జరిగిందంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏంటంటే రేటు కట్టు జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయటం మార్కెట్, సో జరగదేమో అనే ఊహాగానాలు, ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోవడం అనేది ఈ ఐటీని డ్రాగ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం మెటల్ సెక్టర్ అనేది చూసుకున్నట్టయితే ఈరోజు చక్కగా పాజిటివ్గా ఉంది. అయితే బేస్ మెటల్ ప్రైసెస్ అనేది పెరగడం అనేది జరిగింది. సో దానివల్ల ఏంటంటే మెటల్ సెక్టర్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయింది ఈరోజు. ఇక నెక్స్ట్ ఈ యొక్క రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఈరోజు అన్నీ కూడా ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కానీ, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. సోబా డెవలపర్స్ అయితే 5% పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. సో రియాలిటీ సెక్టర్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, ఈరోజు మాత్రం స్ట్రాంగ్గా అగైన్ మళ్ళీ ఫాస్ట్గా మూవ్ అవడం అనేది మనం గమనించవచ్చు. ఇక మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్న ఆటో సెక్టారు చాలా చక్కగా పర్ఫామ్ చేస్తూ ఉంది. ఈరోజు అయితే హెవీ వెయిట్స్ ఆటో సెక్టారు లిఫ్ట్ అవ్వడానికి కంట్రిబ్యూట్ చేసినాయి. ముఖ్యంగా మహీంద్రా అండ్ మహీంద్రా ఒకనొక టైంలో నేను చూసినప్పుడు 6.6% పాజిటివ్గా ఉంది. ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్తే 6% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో ఫెనామినల్ జాబ్ ఫ్రమ్ మహీంద్రా అండ్ మహీంద్రా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనకున్న సెక్టార్స్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే 1-2 సెక్టార్స్ కొద్దిగా మైనర్ లాసెస్తో క్లోజ్ అయినాయి, మిగతా అన్ని కూడా చక్కగా బుల్లిష్గా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ సెంటిమెంట్ మనం పాజిటివ్గానే కన్సిడర్ చేసుకోవచ్చు, ఓవరాల్గా బుల్లిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గ్లోబల్ పర్స్పెక్టివ్లో మనం చూస్తే ఫ్రెండ్స్, ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్ అయితే డ్రాగ్ చేస్తూ ఉన్నాయి. అంటే డ్రాగ్ అంటే కిందకేం పడట్లేదు, కానీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళలేకపోతూ ఉన్నాయి అన్నమాట. సో ఆ యొక్క రీజన్ వల్ల మన మార్కెట్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర క్రాస్ చేయాలా వద్దా అన్నట్టు సందిగ్ధంలో పడినట్టు తెలుస్తూ ఉంది. సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ యొక్క యూఎస్ మార్కెట్స్ ఒక డైరెక్షన్ ఇస్తే కానీ అగైన్ మన మార్కెట్స్ స్ట్రాంగ్గా ఒక డైరెక్షన్ అయితే క్రియేట్ చేయవు. సో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అండ్ గ్లోబల్గా మనకి స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ అయితే లేదు. దానివల్ల మనం ఈ యొక్క సైడ్ వేస్ యాక్టివిటీ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే ఈరోజు M&M 21 పాయింట్స్ నిఫ్టీని లిఫ్ట్ చేయడానికి కంట్రిబ్యూట్ చేసింది. రిలయన్స్ పార్టిసిపేట్ చేసింది పాజిటివ్గా, ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కొటాక్ బ్యాంక్ ఈ రెండు కూడా పాజిటివ్గా కంట్రిబ్యూట్ చేయగా, ముఖ్యంగా మనం అనుకున్నాం కదా ఐటీ ప్యాక్ డ్రాగ్ చేస్తుందని చెప్పేసి టీసీఎస్ 16 పాయింట్స్ డ్రాగ్ చేసింది, ఇన్ఫోసిస్ 8 పాయింట్స్ డ్రాగ్ చేసింది, హిందుస్థాన్ యూనిలివర్, అగైన్ హెచ్సిఎల్ టెక్, ఎల్ఎన్టీ, సిప్లా ఈ కొద్దిగా డ్రాగ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీని. ఇక నిఫ్టీ మనకి 1%, 2% లాస్ట్ వీక్లో కంట్రిబ్యూట్ చేయగా కొన్ని స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేసినాయి. అంటే ఏంటి, నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు రిటర్న్స్ అనమాట 10%, 20%, 30% రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ ఉన్నాయి. సో చాలా పవర్ఫుల్ స్టాక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్టాక్స్ని కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా మనకి హీరో మోటార్ కార్ప్, సీమన్స్, ఒబెరాయ్ రియాల్టీ, భారత్ ఫోర్జ్, ఏబీబీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, మొన్నటి రోజున పెద్దగా వాల్యూమ్స్ ట్రేడ్ అవ్వలేదు, కానీ కొంత బుల్లిష్ సెంటిమెంట్ కనబడటం వల్ల ఏంటంటే ఎక్కువగా వాల్యూమ్స్ కొన్ని స్టాక్స్లో ట్రేడ్ అయినాయి. అయితే వాల్యూమ్స్ ట్రేడ్ అవుతుంతో పాటు దాంట్లో కొన్ని స్టాక్స్ని ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ స్టాక్స్ని డెలివరీ తీసుకోవడం జరిగింది. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, ఒబెరాయ్ రియాల్టీ, కెనరా బ్యాంక్, బంధన్ బ్యాంక్. బంధన్ బ్యాంక్ అంటే గుర్తొచ్చింది. బంధన్ బ్యాంక్ రీసెంట్గా చాలా స్ట్రగుల్ అయింది.
సో ఐ థింక్ టెంపరీగా మేబీ ఒక బేస్ క్రియేట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. టెక్నికల్గా ఒకసారి కూడా చార్ట్ చూద్దాం. బట్ అగైన్ ఏంటంటే దాంట్లో లాంగ్ టర్మ్ విజనరీ ఉన్నోళ్ళు మేబీ అక్యుములేషన్ చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఎంఫసిస్ ఓఎన్జీసీలో డెలివరీ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇక టెక్నికల్గా నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఫ్రెండ్స్ మైనర్ రెసిస్టెన్స్ ఉంది 22,500 దగ్గర. సీరియస్గా చెప్పాలంటే ఈరోజు బుల్ స్ట్రెంత్ అనేది డెవలప్ అయింది. ఎందుకంటున్నానంటే దాదాపుగా సెల్ చేసినవన్నీ కూడా పుట్సే ఉన్నాయి. సో మార్కెట్ కిందకి రాదు అన్న ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది ప్రస్తుతానికి డేటా ప్రకారం. అందుకని మనం 22,500 ఎనీ మూమెంట్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ అనేది రావడం జరిగితే 22,200 లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ 48,150 దగ్గర క్లోజ్ అయింది. సో ఎనీహౌ 48,000 రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్ చేసి పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ మనం వాచ్ చేయాల్సింది ఫ్రెండ్స్ 48,500 లెవెల్. అదేవిధంగా మనకి 47,500 లెవెల్ దగ్గర ఒక మోస్తరు సపోర్ట్ కనిపిస్తుంది. టు బీ హానెస్ట్గా నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఎందుకో అంత స్ట్రాంగ్గా బుల్లిష్ కన్విక్షన్తో కనపడట్లేదు ఫ్రెండ్స్. సో ఎనీహౌ దట్ ఈస్ దేర్. ఐ థింక్ ఏంటంటే గ్లోబల్గా అంత సపోర్ట్ అనేది కనిపించట్లేదు, బుల్లిష్ సెంటిమెంట్ అనేది. ఇటువంటి సమయాల్లో మనకి మార్కెట్ కొంత స్లగిష్నెస్ లేదా స్లోనెస్ అనేది కనపడే అవకాశం ఉంది. ఓవరాల్ పిక్చర్ చూసుకున్నట్లయితే నిఫ్టీ మాత్రం మనకి స్టిల్ బుల్లిష్ ఇండికేషన్ అనేది చూపిస్తూ ఉంది. సో 22,500 లెవెల్ మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్ మార్కెట్ అప్డేట్స్. మన వీడియోని లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.